రెండు వింత నేరం. ఒకటి సొంత ఫ్రెండే మిగతా ఫ్రెండ్స్ చంపేస్తాను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కపోతుంటాడట. చిరాకు పుట్టినటువంటి వాళ్ళు మందు కొట్టిన మొత్తులో వాడిని లేపేసినటువంటి ఘటన ఒకటి. కట్టుకున్న భర్తను వదిలేసి ఫేస్బుక్ లో పరిచయమైన ఇంకోటి దగ్గరికి వెళ్ళి వాడితోనే నేను ఉంటాను, నన్ను ఆపడానికి మీరెవరు, కోర్టులు చెప్పి అని వాదించినటువంటి భార్యతో ఆ భర్త బుజ్జగించబోతే ఆ భర్త ఒక పక్కన ప్రియుణ్ణి ఇంకో పక్కన కూర్చోబెట్టుకుని కారులో వెళ్తానని చెప్పినటువంటి ఆ మహాసాధ్విని మధ్యలో కత్తితో పొడిచినటువంటి సంఘటన. ఈ రెండు తెలంగాణలో జరిగిన సంచలనం సృష్టిస్తున్నది. ఒకటి బాలాపూర్ పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం జల్పల్లి షాహీన్ నగర్ లో వాదియే సాలిహీన్ బస్తీలో ఉండే మొహమ్మద్ సలీం కొడుకు మొహమ్మద్ నజీర్ 22 ఏళ్ళు ఎలక్ట్రీషియన్ నిత్యం కత్తిపట్టుకు తిరుగుతూ మిత్రులతో గొడవ పడేవాడు. తనకు డబ్బులు అవసరమైనప్పుడు అలా ఇవ్వాలని, లేదంటే మిమ్మల్ని చెప్పేస్తానని బెదిరించేవాడట స్థానికులు కూడా. చాలా కాలంగా అతను మార్పు రాకపోవడంతో స్నేహితులైన మొహమ్మద్ దస్తగీర్, సుబానుద్దీన్లు ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగేందుకు అతని ఇంటి నుంచి సమీపంలోని ఖాళీ ప్లేస్ కి తీసుకెళ్లి వాళ్ళకి మరో ఇద్దరు స్నేహితులు మొహమ్మద్ ఇలియాస్, నదీం ఖాన్ కలిశారు. 5 కలిసి మందు కొట్టి మమ్మల్ని నిత్యం చంపుతామని బెదిరిస్తూ డబ్బులు గుంజుతావా అంటూ ఆ 4 కలిసి కత్తులతో విచక్షణాయుతంగా నసీర్ పొడిచి హతమార్చి పరారయ్యారు. సోమవారం బాలు నసీర్ మృతదేహాన్ని గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో నిందితుడిని ఇప్పుడు గుర్తించారు. ఈ విషయం ఐడెంటిఫై అయింది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మరొక విచిత్రమైనటువంటి, ఇదేమో ఆంధ్రలో జరిగింది. తిరుపతి మండలం చంద్రగిరికి చెందిన పవన్ కుమార్ రెడ్డితో 10 ఏళ్ల కింద ఫేస్బుక్ లో పరిచయం అయ్యి సాన్నిహిత్యం ఏర్పడిందట ఓ మహిళకి. మార్చి 20 అర్ధరాత్రి ఆమె భర్త 9 ఏళ్ల కూతురు 6 ఏళ్ల కొడుకుని వదిలేసి జడ్చర్లో తెలంగాణలో ఉంటున్న పవన్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయింది. భార్య కనిపించడం లేదని సిద్ధారెడ్డి 28 పోలీసులు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో కవిత జడ్చర్లో ఉన్నట్టు తేలింది. ఆదివారం ఆమె జహీరాబాద్ తీసుకొచ్చేందుకు కానిస్టేబుల్ కదీరు భర్త సిద్ధారెడ్డి కారులో వెళ్లారు. కవిత ఆమె ప్రియుడు పవన్ కుమార్ రెడ్డికి జడ్చర్లో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి భర్త వెంట వెళ్ళమని సూచిస్తే అందుకు నిరాకరించిన ఆమె భర్తని అందరి ముందు పచ్చి కూతురు తిట్టిందంట. ఆమె మీద అప్పటికే కోపం రగిలిపోతున్న సిద్ధారెడ్డి టీ తాగొద్దాం అని చెప్పి వెళ్ళి టీకెళ్ళి చాక్ కొనుక్కొచ్చాడట. ఆమె తన భర్తతో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో కారులో ప్రియుడు పవన్ రెడ్డితో కలిసి జహీరాబాద్కి బయలుదేరారు. భార్య భర్తలు గొడవ పడద్దని, వాళ్ళిద్దరిని మధ్యలో కూర్చుంటానని కానిస్టేబుల్ కదీర్ చెప్పాడట. కవిత ఒప్పుకోలేదట. సిద్ధారెడ్డి పవన్ రెడ్డిలతో కలిసి వెనక సీట్ లో కూర్చుందంట. ఒక పక్కన లవరు, ఇంకో పక్కన ముగ్గురిని పెట్టుకుని. కాసేపట్లో జయరాబాద్ చేరుకుంటామనగా సిద్ధారెడ్డి జేబులోంచి చాటు తీసి కవిత గొంతు మెడ మీద కూర్చాడట. వెంటనే కానిస్టేబుల్ అప్రమత్తమై కార్ని సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్ సూచిస్తే అక్కడికి చేరేలోపు ఆమె చనిపోయింది. పంచనామా తర్వాత సోమవారం కవిత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. విచిత్ర నేరాలు అన్నమాట.